ఫ్రెండ్స్, దిస్ ఈజ్ పద్మ. వెల్కమ్ టు మై కిచెన్. మీకు అంతకుముందు చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించాను కదా. ఇప్పుడు మీకు బగారా రైస్ ఎలా తయారు చేయాలో చూపించాలనుకుంటున్నాను. నేను బగారా రైస్ అని చెప్తున్నాను, మీరు ఏమంటారో నాకు తెలియదు కనుక బగారా రైస్ ఎలా తయారు చేయాలో ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే, సూపర్ కలర్ఫుల్గా ఉంది కదా. మీకు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను. అంతకుముందు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. బగారా చేయడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, జాజికాయ జాపత్రి, బగారా ఆకు, చికెన్ మసాలా పౌడర్, కొబ్బరి పేస్ట్, ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, టమోటో, పచ్చిమిర్చి. ముందుగా మనం ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఓకే, ఇవన్నీ కామన్గా చెప్తారు, తొందరగా వంట చూపించండి అని అంటారు కదా. ఓకే, చూపిస్తున్నా. ఆయిలు, ప్యాను, స్టవ్, ఇదన్నీ కామనే కదా. ఏదో కామన్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. మీకు తెలుసు కదా, ఆయిల్ వేడెక్కినాక ఆకు, బగారా ఆకు, జాజికాయ జాపత్రి వేయాలి ఫస్ట్. స్మెల్ కోసం ఫస్ట్ అవి ఎందుకు వేస్తామంటే కొంచెం స్మెల్ కోసం, ఫ్లేవర్ కోసం మంచిగా మనం ఇలా ఫ్రై అట్లా కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మొత్తం ఇట్లా మనం చేయడం వల్ల ఫస్ట్ ఇలా ఆకు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు వేస్తారంటే మంచి ఫ్లేవర్ కోసం అనమాట. తింటుంటే మనకి మంచిగా అనిపించాలి కదా. తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను, మొత్తం కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేలా కలుపుకోవాలి. ఓకే, చూసారు కదా, బ్రౌన్ కలర్లో వచ్చినాయి. తర్వాత కొంచెం రావాలి. తర్వాత మనం టమోటాలు వేసుకోవాలి. మొత్తం కలుపుకున్నాక ఉప్పు వేసుకోవాలి. చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి, ఎందుకంటే చికెన్ మసాలా కలర్ కోసం. మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అవి కూడా మిక్సింగ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ పోసుకోవాలి. నేను వాటర్ ఎలా పోసుకున్నానంటే, నేను 5 డబ్బాలు రైస్ తీసుకున్నాను. ఓకే, దానికి తగ్గట్టు ఒక 10 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. అలాగ ఫస్ట్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని మొత్తం అంటే మనం అంతకుముందు వేసిన మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి. కింద నుంచి పైకి అడుగంటకుండా కలుపుకున్నాక కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక ఇలాగ పైకి నూనె అంతా పైకి వచ్చేలాగే ఇలా తెల్లుతూ ఉంటుంది కదా. అలా వచ్చినాక మనం రైస్ వేసుకోవాలి. ఓకే, మీరు ఇదే విధంగా మీకు బాస్మతి రైస్ కూడా చేసుకోవచ్చు.
ఇలా మొత్తం వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ అడగంటకుండా మొత్తం కలిసేలాగా కింద నుంచి మొత్తం కలుపుకోవాలి. ఓకే, మనం మొత్తం కలుపుకున్నాం కదా. 15 నిమిషాల తర్వాత బగారా రైస్ రెడీ అయింది. దానిపైన మనం అంటే అన్నం దించే ముందు దానిపైన పుదీనా కొత్తిమీర వేసుకున్నాము. నిమ్మరసం కూడా జల్లుకోవచ్చు, ఎందుకంటే ఫ్లేవర్ కోసం. ఓకే, మొత్తం మనం ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. ఓకే, మీరు వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకే, దీన్ని బగారా రైస్ని నేను బౌల్లోకి తీసుకున్నాను. ఓకే, ఇది చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మా యొక్క ఛానల్లో చాలా ఉన్నాయి. ఓకే, మీరు లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకెంత చూడగాడ ఏంది ఇదంతా చెప్పాలి అంటే నేను సరిపోదు అన్నెందుకు తీసా.